తమ పిల్లలు మంచిగా ఉండాలని, మంచి మార్కులు సాధించాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. వాళ్ళపై ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా పిల్లలు సరిగ్గా మార్కులు తెచ్చుకోకపోయినా, పరీక్షలో ఫెయిల్ అయినా పేరెంట్స్ కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కొందరు తిట్టేస్తూ, కొట్టేస్తూ ఉంటారు. కానీ నిజానికి పేరెంట్స్ అలా చేయవచ్చా? పిల్లలకు మార్కులు రాకపోతే పేరెంట్స్ ఏం చేయాలో నిపుణుల సలహా ద్వారా తెలుసుకుందాం రండి. పరీక్షా ఫలితాల రోజు పిల్లల మనసులో భయం. వాళ్లకు భయం ఎందుకో తెలుసా? తక్కువ మార్కులు వస్తాయని కాదు, వాళ్ళ తల్లిదండ్రుల రియాక్షన్కు. ఏంటి ఇంత తక్కువ మార్కులు వచ్చాయి? నీ ఫ్రెండ్స్కు 95% వచ్చాయి, మరి నీకెందుకు తక్కువ వచ్చాయి? ఎప్పుడు ఫోన్లో మునిగిపోతావు, చదువనేదే లేదు. ఇలాంటివి మనం తరచూ వినే మాటలు. కానీ ఆ మాటలు పిల్లల గుండెల్లో గాయం చేస్తాయి. అది తల్లిదండ్రులకు కనిపించదు. తాను తక్కువ మార్కులు తెచ్చానని పిల్లవాడు కన్నీళ్లు పెట్టుకోడు. కానీ తాను నమ్మకమైన వాడిని కాదని తల్లిదండ్రులు భావించారనే బాధతో ఏడుస్తాడు. పిల్లల మనసు చాలా నాజుగ్గా ఉంటుంది. మార్కులు తక్కువ వచ్చినా మీ బిడ్డకు అవసరమైనది తిట్టడం కాదు, మీ ప్రేమ, మీ నమ్మకం. ఒక మాట వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు చేయగలవు, నేను నీకు అండగా ఉంటాను అని చెప్పండి. అది మీ పిల్లలకు భరోసాగా ఉంటుంది. తక్కువ మార్కులు తెచ్చిన వాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేరా? కాదు. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు పేదవాడే, కానీ భారతదేశపు మిసైల్ మ్యాన్ అయ్యాడు. ఐన్స్టీన్ పాఠశాలలో స్లో లెర్నర్ అన్న ట్యాగ్ వేశారు, కానీ నేడు ప్రపంచ శాస్త్ర చరిత్రలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ధోని మొదటగా చదువులో షైన్ కాలేదు, కానీ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. వాళ్ళ విజయానికి కారణం ఏమిటో తెలుసా? వాళ్లపై నమ్మకంగా ఉన్నవారే. పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ జీవితంలో ఫెయిల్ అవ్వకూడదు. దానికోసం తల్లిదండ్రులుగా మనం చేయవలసింది ఏమిటో తెలుసా? వాళ్ళని తిట్టకండి, వాళ్ళతో మాట్లాడండి, కంపేర్ చేయకండి, ఇన్స్పైర్ చేయండి. తప్పు చూపించకండి, సరిగ్గా ఎలా చేయాలో చూపించండి. మాటలతో గాయం చేయకండి, ముద్దుగా మందలించండి. పిల్లల జీవితాన్ని మార్కులతో ముడిపెట్టకండి, మీ ప్రేమతో వెలిగించండి. ప్రేమించండి, ప్రేరణ ఇవ్వండి. వారి కలల కోసం మీ కదలికలు కావాలి. చదువు జీవితానికి అవసరమే, కానీ చదువే జీవితం కాకూడదు. పరీక్షల్లో ఒకసారి ఫెయిల్ కావటం వల్ల జీవితంలో ఫెయిల్ కాలేరు, కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోవటం వల్ల వారు తమను తాము మర్చిపోతారు. మీ బిడ్డకు మీరు దేవుడితో సమానం. మీరు అతన్ని నమ్మితే అతడు ప్రపంచాన్ని జయించగలడు. మీరు అతన్ని తిడితే అతడు తన కలల్ని మర్చిపోతాడు. ప్రేమించండి, ప్రోత్సహించండి, ఒత్తిడి పెట్టకండి, మాటలతో ముద్దు చేయండి. పిల్లలకు మీరు ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏమిటో తెలుసా? వారి మీద నమ్మకం. వాళ్ళని తిట్టుకోకుండా ప్రేమగా అడగండి. ఏం జరిగింది ఈసారి, ఎందుకు ఇలా అయింది అని అడగండి. వారి బలహీనతలను గుర్తించి సహాయం చేయండి. వాళ్ళని కేవలం మార్క్స్తో కంపేర్ చేయకండి. వారి స్వభావం, శ్రమ గుర్తించండి. వారి మీద నమ్మకం చూపించండి. నీకు నువ్వు నమ్మకం పెంచుకో అని వాళ్ళకి సర్ది చెప్పండి. తల్లిదండ్రుల మాటలు ఓ ఆయుధం. అవి ప్రేరణగా ఉంటే పిల్లలు విజేతలు అవుతారు. ఈ ఎగ్జామ్ సీజన్లో పిల్లలతో ప్రేమగా ఉండండి, వాళ్లతో నడవండి. మిమ్మల్ని చూసి వాళ్ళు ఎదగాలి, భయంతో కాదు, ప్రేమతో. పిల్లల మీద ప్రేమ పెంచండి, ఒత్తిడి కాదు. మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.